రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. అటు బీజేపీ కూడా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ రెండు పార్టీలు సీఎం అభ్యర్థులను ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగుతున్నాయి. సీఎం అభ్యర్థుల ఎంపికలో రెండు జాతీయ పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. సీఎం అశోక్ గెహ్లట్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు అధిష్టానం. ఇది సచిన్ పైలట్ ను శాంతింపచేయడానికే ఉద్దేశించిన స్ట్రాటజీగా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వారిద్దరి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఎన్నికల సమయంలో బయటపడితే అది పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తోంది. రాజస్థాన్ లో అధికారం దక్కించుకునేందుకు రాహుల్, ప్రియాంక ఖర్గే వరుస సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెహ్లట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారంలో పోటీ పడుతోంది. ప్రధాని మోదీ మానియా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. రాజస్థాన్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన ప్రధాని వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. राजस्थान की पहचान आतिथ्य सत्कार की है, लोक संगीत की है, लोक संस्कृति की है, शौर्य की है। यहाँ की एक एक विरासत पर गर्व करने की है। लेकिन 5 साल में कांग्रेस की सरकार ने राजस्थान की साख को तबाह कर दिया है, तबाह कर दिया है। मैं इस मेवाड़ की धरती को साक्ष रख करके कहना चाहता हूं, जब यहां से खबरें आती है बहुत दुखी मन हो जाता है, बहुत तकलीफ से अनुभव करता हूं। और मैं बहुत दुखी मन से कह रहा हूं, आज जब अपराध की बात आती है तो कौन सा राज्य टॉप पर आता है? ये हमारा राजस्थान। आज जब अराजकता, दंगे, पत्थरबाजी की बातें होती है तो कौन से राज्य का नाम बदनाम होता है? हमारा राजस्थान। ऐसी सरकार को रहना चाहिए क्या? एक दिन भी रहना चाहिए क्या? राजस्थान को ऐसी सरकार चलेगी क्या? मेवाड़ की आवाज पूरे राजस्थान की आवाज है। రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 23న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. కొన్నేళ్లుగా కాంగ్రెస్, బీజేపీల మధ్య అధికారం కొనసాగుతోంది. 1993 నుంచి ఇప్పటి వరకు ఏ సీఎం కూడా వరుసగా 2 సార్లు విజయం సాధించలేదు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99, బీజేపీ 73 స్థానాలు దక్కించుకున్నాయి. ఈసారి చరిత్రను తిరగరాస్తానని గట్టి పట్టుదలతో ఉన్నారు గెహ్లట్. అటు బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతే తమ పార్టీని గెలిపిస్తుందని చెబుతోంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఉచిత హామీలను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం పునరుద్ధరించడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత కరెంటు హామీలు ఇచ్చింది. కుటుంబ ఆరోగ్య బీమాను 10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం, 1000 పింఛన్ వంటి పథకాల ద్వారా గెహ్లట్ గట్టి పట్టు సాధించారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కులగణనపై హామీ ఇచ్చారు. గెహ్లట్ స్కీమ్స్ మీద కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. విపక్షాలు మాత్రం కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సీఎం అశోక్ గెహ్లట్ రాజకీయ మాంత్రికుడు. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టి సచిన్ పైలట్ వర్గాన్ని తన దారిలోకి తెచ్చుకున్న సమర్థుడు. అతడిని తట్టుకొని నిలబడటం కష్టమే, కానీ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొస్తామని గట్టి నమ్మకంతో ఉంది. హనుమాన్ బేనివాల్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ బీజేపీ ఒక్కొక్కటి గెలుపొందగా కాంగ్రెస్ 5 గెలుచుకుంది. 2013లో గెహ్లట్ సీఎంగా ఉన్నప్పుడు పార్టీ 21, బీజేపీ 163 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి ఆప్ కూడా ఎంట్రీ ఇస్తోంది. 20 ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో
ఎంఐఎం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా తన పార్టీ క్యాండిడేట్స్ ను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా. 2018లో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ 18 సీట్లను సాధించింది. రాజస్థాన్ లోని అన్ని సెగ్మెంట్స్లలో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దక్షిణ రాజస్థాన్ లోని గిరిజన బెల్ట్ లో భారత ఆదివాసీ పార్టీ బలంగా ఉంది. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఏపీ నుంచి గట్టి సవాల్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి అక్కడ దానికి కాంగ్రెస్ కు ద్విముఖ పోరే సాగుతూ వస్తోంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశంగానే ఉంటుంది. ఈసారి అధికారం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. గెహ్లోట్ సర్కారు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని, అసమర్థత పాలన సాగిస్తోందని ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటుంది బీజేపీ. రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత పోరు తమకు బాగా కలిసి వస్తోందని భావిస్తున్నారు కమలనాథులు. బీజేపీలో అంతర్గత విభేదాలు ప్రత్యర్థి కాంగ్రెస్ లో ఉన్నంత బహిరంగంగా కనిపించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడం, ప్రధాని మోదీ చరిష్మా వంటివి బీజేపీకి కలిసొస్తాయని కాషాయ నేతలంటున్నారు. తమ డబుల్ ఇంజన్ నినాదానికే ఈసారి రాజస్థానీలు ఓటేస్తారని బీజేపీ ఆశతో ఉంది. ఒకవైపు యువనేత సచిన్ పైలట్ అసమ్మతి రాగాలను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం అశోక్ గెహ్లోట్ చెమటోడుస్తున్నారు. మరోవైపు తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించడంపై కేంద్రం వెనుకాడుతోందన్న కాంగ్రెస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. 1990ల నుండి రాజస్థాన్ లో ఉన్న యాంటీ ఇంక్యుబెన్సీ బీజేపీకి అనుకూలంగా ఉంది. 5 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత బీజేపీని మళ్లీ పవర్ లోకి తీసుకువచ్చేందుకు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలో అంతర్గత విభేదాలను బీజేపీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. శాంతి భద్రతలకు, ముఖ్యంగా మహిళలపై నేరాలకు సంబంధించిన విషయాల్లో గెహ్లోట్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. कोई भी बीजेपी का कार्यकर्ता आपके सामने आए, उसके सामने अदानी नाम ले लो, भग जाएगा। जैसे ही मैंने लोकसभा में भाषण दिया वैसे ही मेरे केस पर एक्सेलरेटर दबा दिया गया। पहले महिला आरक्षण की बात नहीं थी, आपको याद होगा, पहले हिंदुस्तान के नाम को बदलने की बात थी। याद है आपको? इंडिया से भारत, मतलब दोनों नाम कॉन्स्टिट्यूशन में है, मगर ये इन्होंने पहले नया बहाना बनाया, इंडिया वर्सेस भारत। कोई झगड़ा नहीं इंडिया और भारत के बीच में, इंडिया और भारत के बीच में लड़ाई कराओ कि जनता इसको एक्सेप्ट नहीं करेगी। जनता ये बात को सुनने के लिए तैयार ही नहीं है। प्रॉब्लम हो गई। अब स्पेशल सेशन में क्या करें? स्पेशल सेशन तो अनाउंस कर दिया, अब क्या करें? चलो महिला आरक्षण की बात करते हैं। महिला आरक्षण का हमने पूरा समर्थन किया है। राजीव गांधी जी पंचायती राज में महिला आरक्षण लाए थे। ये सच नहीं है भाइयों और बहनों। महिला आरक्षण को लागू करने के लिए विधानसभा और लोकसभा की 33% सीटें महिलाओं को आज दी जा सकती हैं। ये चाहते हैं कि महिला आरक्षण 10 साल में लागू हो। हम चाहते हैं कि महिला आरक्षण आज लागू हो। తూర్పు రాజస్థాన్ లోని 13 జిల్లాల్లో 83 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు పెద్ద సమస్యగా మారుతోంది. కాంగ్రెస్ ఈ అంశాన్ని పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించింది. తూర్పు రాజస్థాన్ లోని 13 జిల్లాల్లోని 83 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈఆర్సీపీ ఎఫెక్ట్ చూపిస్తోందని భావిస్తోంది కాంగ్రెస్. ఈ ప్రాజెక్ట్ బీజేపీ ప్రభుత్వ హయాంలో మొదలైంది. దీనికి 40,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇది పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 2 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం అశోక్ గెహ్లోట్ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈఆర్సీపీ ప్రాజెక్టునే ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది కాంగ్రెస్. ఈ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించి బీజేపీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో ప్రాజెక్టు రాలేదని విమర్శిస్తోంది. ఈఆర్సీపీ సమస్యపై కాంగ్రెస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది. ప్రాజెక్టు ముందుకు పోకపోవడానికి గెహ్లోట్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ అంశంపై రాజకీయాలు చేసి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్ నుండి ఎన్ఓసి అందకపోవడం రాజస్థాన్ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును అమలు చేయాలని గెహ్లట్ పట్టుబట్టడంతోనే ముందుకు సాగలేదన్నారు షెకావత్. डिपेंडेबिलिटी के इशू को रिजॉल्व करती है, तो जिस तरह से केन बेतवा लिंक परियोजना घोषित की गई, जिसमें 90-10% पर 90-10, क्योंकि राष्ट्रीय परियोजना में 60% हिस्सा केंद्र सरकार देता है, 40% हिस्सा राज्य को देना होता है. लेकिन रिवर इंटीग्रेशन में जो अब तक एक परियोजना जो घोषित हुई है, केन बेतवा की परियोजना, उस पर 90-10 फंडिंग का प्रोविजन माननीय प्रधानमंत्री जी ने स्वीकार किया है. ईआरसीपी की इस योजना को, पीकेसी ईआरसीपी की इस योजना को भी आज के इस निर्णय के बाद में यदि राजस्थान सरकार अपनी सहमति प्रदान कर दे तो 90-10 की फंडिंग इसको मिल सकती है. సచిన్ పైలట్ గుర్జర్ సామాజిక వర్గానికి చెందిన నేత. రాజస్థాన్లోని 12 జిల్లాల్లో గుర్జర్ సామాజిక వర్గం ప్రభావం కనిపిస్తోంది. భరత్పూర్, ధోల్పూర్, కరౌలి, సవాయి మాధోవర్, జైపూర్, టోంక్, దౌసా, కోటా, బిల్వారా, బుండి, అజ్మీర్, జుంజును జిల్లాలు గుర్జర్ ఆధిపత్య ప్రాంతాలు. 40 సెగ్మెంట్లలో గెలుపోటములను గుర్జర్ ఓటర్లు నిర్ణయిస్తారు. 2018లో బీజేపీ తన అభ్యర్థులుగా గుర్జార్ వర్గానికి చెందిన 9 మందిని నిలబెట్టింది. 12 మందికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. 7 హస్తం పార్టీ నేతలు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. సచిన్ పైలట్ సీఎం అయ్యే అవకాశాలు దృష్టిలో ఉంచుకొని గుర్జర్ సామాజిక వర్గం కాంగ్రెస్ కు ఓటేసింది. రాజకీయ పరిణామాలతో అశోక్ గెహ్లట్ సీఎం అయ్యారు. దీంతో గుర్జర్ కమ్యూనిటీలో కొంత ఆగ్రహం ఉంది. ఈసారి సచిన్ కు చెక్ పెట్టేందుకు బలమైన బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కమలం నేతలు. సీఎం అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు కాంగ్రెస్ కు భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. వారిద్దరి మధ్య గ్యాప్ పూడ్చేందుకు అధిష్టానం సంధి కుదిర్చినా ప్రస్తుతం సమయం సరిపోకపోవచ్చని అంచనా. పైకి కలిసినట్టు కనిపిస్తున్నా అంతర్గత పోరు అలాగే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పరీక్ష పేపర్స్ లీక్లతో సహా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎంఐఎం బరిలోకి దిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన భారతీయ ఆదివాసీ పార్టీ గిరిజన ప్రాంతాలలో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. 2030 వరకు తానే సీఎంగా ఉండాలని భావిస్తున్నారు గెహ్లట్. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సచిన్ పైలట్ కి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. గెహ్లట్ కు బీజేపీ కంటే పార్టీలోని సచిన్ పైలట్ నుంచే సవాలు ఎదురవుతోంది. ఎప్పటి నుంచో యువనేతగా సీఎం కుర్చీపై కన్నేసిన సచిన్ పైలట్ ను పార్టీ అధిష్టానం బుజ్జగిస్తూ వచ్చింది. ఎన్నికల వేళ ప్రత్యర్థి బీజేపీతో పాటు సొంత పార్టీలో సచిన్ పైలట్ ను కూడా ఎదుర్కోవడం గెహ్లట్ కు కత్తి మీద సామే. కాంగ్రెస్ పథకాలు మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడతాయా? కాంగ్రెస్ లో వర్గపోరు ఎలా ఉండబోతుందనే అంశాలు కాంగ్రెస్ విజయ అవకాశాలను నిర్ణయిస్తాయి. ప్రధాని మోదీ ఇటీవల 10 సార్లు రాజస్థాన్ లో పర్యటించారంటే ఆ పార్టీ మోదీపై ఎంత ఆధారపడిందో అర్థమవుతుంది. ప్రధాని ప్రచారంపైనే ఆధారపడితే రాజస్థాన్ లో గెలుపు సాధ్యమేనా? ఒకవేళ కర్ణాటకలో లాగా మోదీ ఫార్ములా ఇక్కడ కూడా పనిచేయకపోతే ఎలా అనే సందిగ్ధం బీజేపీ నేతల్లో నెలకొంది. ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని బీజేపీ హైకమాండ్ ఖరారు చేయలేదు. ప్రధాని మోదీ ఆకర్షణపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. దీనికి భిన్నంగా గెహ్లట్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. గెహ్లట్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అయితే ఆయన పథకాలు ప్రజాదరణ పొందాయి. తన సంక్షేమ పథకాలనే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం, ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు స్కూటర్లు అందివ్వడం, 25 లక్షల రూపాయల హెల్త్ బీమా కవరేజ్, పేద కుటుంబాలకు ఉచితంగా ఆహార ప్యాకెట్లను పంచడం వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలంగా మారాయి. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడంతో ఉద్యోగులు కాంగ్రెస్ పక్షాన నిలబడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఉచితాలతో ఆర్థిక నష్టమని వ్యతిరేకిస్తున్న బీజేపీ గెహ్లట్ పథకాలకు ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పలేకపోతోంది. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఉండవనే భయాన్ని ప్రజల్లో కల్పిస్తోంది కాంగ్రెస్.
బీజేపీ బూత్ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి లీడర్స్ వరకు ప్రతి ఒక్కరి మనసులో వసుంధరా రాజే కాకుంటే మరెవరనే ప్రశ్న ప్రారంభమైంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషి, ఆర్గనైజేషనల్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సీఎం రేస్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి ప్రజాదరణ ఉంది, ఎవరు ఓటర్ల మనసు గెలుచుకోగలరు, వాటిని ఎవరు ఓట్లుగా మార్చగలరు అనే సందేహాలు బీజేపీని వెంటాడుతున్నాయి. ఇప్పటికీ రాజస్థాన్ లో బీజేపీ అంటే బైరన్ సింగ్ షెకావత్, వసుంధరా రాజే పేర్లే ప్రజలకు గుర్తొస్తున్నాయంటే వారి ప్రభావం ఏ మేరకుందో తెలుస్తోంది. కాంగ్రెస్ లో తనకు ఎదురు లేదని, మళ్లీ తనే ముఖ్యమంత్రిని అని బలంగా నమ్ముతున్న గెహ్లట్ మిషన్ 2030తో ప్రజల ముందుకొచ్చారు. వసుంధరా రాజేను శాంతింపచేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఫార్ములాను బీజేపీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. అక్కడ బిఎస్ యడియూరప్ప ఓడిపోయారు. రాజస్థాన్ లోనూ ఇలాంటి ప్రయోగానికి ఛాన్స్ ఉంది. పార్టీ ఐక్యతపై కార్యకర్తల్లో, ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేవని పార్టీ విశ్వసిస్తోంది. ప్రస్తుతం వసుంధరకు సంబంధించి కర్ణాటక ఫార్ములాపై పార్టీ అధిష్టానం ఆలోచనలు చేస్తోంది. వసుంధరా రాజేను ప్రచార కమిటీ సారథిగా చేసి పార్టీ సమిష్టి నాయకత్వంలో పోరాడాలన్న చర్చ సాగుతోంది. రాజేకు పార్టీ పూర్తి గౌరవం ఇస్తుందన్నారు. యడ్యూరప్పను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజస్థాన్ నేతలతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఏళ్లు దాటిన నాయకులు గెహ్లట్, వసుంధరా రాజే వరుసగా 5 సార్లు ఎన్నికల్లో పోటీ పడ్డారు. 3 సార్లు గెహ్లట్ ముఖ్యమంత్రి కాగా ఇప్పుడు రాజే 3వ ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్నారు. ఈసారి వసుంధరా రాజే నేతృత్వంపై బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. రాజే వ్యతిరేక శిబిరంలోని నాయకులు ఆమె లేకున్నా రాజస్థాన్ లో గెలుస్తామని, రాజస్థాన్ ప్రజలు వరుసగా 2వ ఎవరికి అధికారం ఇవ్వరని అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 ఓటమి తర్వాత వసుంధరను బీజేపీ హైకమాండ్ నెమ్మదిగా పక్కన పెడుతూ వచ్చింది. ఓటర్లు ఈవీఎం బటన్లు నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై సందిగ్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో 139 స్థానాల్లో 49 లక్షల మంది కొత్త ఓటర్లు కింగ్ మేకర్ గా మారనున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న గెహ్లట్ 4వ సీఎంఐ చరిత్ర సృష్టించాలని ఆశపడుతున్నారు. ఇక బీజేపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని హామీ ఇస్తోంది. మోదీ ప్రజాదరణ తమకు బాగా కలిసి వస్తోందని చెబుతున్నారు కమలనాథులు.